మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం ఉండడం, ప్రస్తుత సంవత్సరం ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం వీరికి కలిసి వచ్చేటువంటి అంశం. మకర రాశి వారికి గోచార పరంగా ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో అనగా ద్వితీయ స్థానంలో శని సంచరించడం, ఏలినాటి శని ఆఖరి సంవత్సరం అవడం. ఇదే కాకుండా మకర రాశి వారికి విశేషించి తృతీయ స్థానంలో రాహు, భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం పంచమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఈ సంవత్సరం మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు తెచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. మకర రాశి వారికి వారి జీవితంలో కొంత మార్పు వచ్చి ధనపరంగా, కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి పొందేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు లేదా నూతనంగా కొత్త పొజిషన్ వంటివి పట్టుకోవడానికి అనుకూలమైనటువంటి మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. ఆర్థిక పరంగా కొంత సమస్యలు, ఇబ్బందులు మకర రాశికి ఈ సంవత్సరం ఉన్నప్పటికీ, ఖర్చుల బాధలు ఉన్నప్పటికీ మకర రాశి వారికి ఏదో రకంగా ధనలాభం కలిగి అప్పుల బాధల నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలు, సత్ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి, శుభ ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి విద్యార్థులకి విదేశీ యోగాలు వంటివి కలిసి రావడం, విద్యార్థులకి విద్యలో శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది. మకర రాశి రైతాంగానికి మార్పు కలిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి విద్యార్థులకి, స్త్రీలకి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇదే స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను. మకర రాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, ఖర్చుల విషయంలో నియంత్రణగా ఉండాలని సూచిస్తూ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు వంటి శని క్షేత్రాలను దర్శించడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శ్రీకంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రంతో శనిని పూజించడం, ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఇంకా మకర రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఇలా శనికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవడం వల్ల ఆ దోష నివృత్తి అయి మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ మకర రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం ఇంద్రనీలం. ఇక మకర రాశి వారు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మకర రాశి వారు పూజించి ఆరాధించినట్లయితే వారి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.